దేవుడు నిజంగానే ఉంటే నేను పాపం చేయకముందే నన్ను కాపాడొచ్చు కదా. నేను ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కోకముందే నన్ను సేవ్ చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. యు నో వాట్, దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చి నిన్ను ప్రేమించాలి అనుకున్నాడు. అంతేగాని నిన్ను ఒక టాయ్ లాగా కంట్రోల్ చేయాలనుకోలేదు. బికాస్ గాడ్ నిన్ను ఆయన రూపంలో తయారు చేసి నీకు జీవాత్మ ఇచ్చి డెసిషన్ తీసుకోగలిగే క్యాపబిలిటీ ఇచ్చారు. నువ్వు పాపం చేయాలన్నా మంచి చేయాలన్నా, చావాలన్నా బ్రతకాలన్నా, నవ్వాలన్నా ఏడవాలన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ డెసిషన్. డెసిషన్ తీసుకోగలిగే స్వేచ్ఛ నీకుంది. అండ్ స్టిల్ నువ్వు భయపడుకునే నీ ప్రక్కనే ఉంటాను, జస్ట్ నా వైపు తిరుగు చాలు అనే భరోసా కూడా దేవుడు ఇచ్చాడు. బట్ తిరగాల వద్దా అన్నది ఇట్స్ స్టిల్ యువర్ చాయిస్. బికాస్ అగైన్ గాడ్ నేను కంట్రోల్ చేయాలనుకోవట్లేదు, నిన్ను ప్రేమించాడు. ఆలోచించు, దేవుడు నిజంగానే ఉంటే నేను పాపం చేయకముందే నన్ను కాపాడొచ్చు కదా. నేను ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కోకముందే నన్ను సేవ్ చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. యు నో వాట్, దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చి నిన్ను ప్రేమించాలి అనుకున్నాడు. అంతేగాని నిన్ను ఒక టాయ్ లాగా కంట్రోల్ చేయాలనుకోలేదు. బికాస్ గాడ్ నిన్ను ఆయన రూపంలో తయారు చేసి నీకు జీవాత్మ ఇచ్చి డెసిషన్ తీసుకోగలిగే క్యాపబిలిటీ ఇచ్చారు. నువ్వు పాపం చేయాలన్నా మంచి చేయాలన్నా, చావాలన్నా బ్రతకాలన్నా, నవ్వాలన్నా ఏడవాలన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ డెసిషన్. డెసిషన్ తీసుకోగలిగే స్వేచ్ఛ నీకుంది. అండ్ స్టిల్ నువ్వు భయపడుకునే నీ ప్రక్కనే ఉంటాను, జస్ట్ నా వైపు తిరుగు చాలు అనే భరోసా కూడా దేవుడు ఇచ్చాడు. బట్ తిరగాల వద్దా అన్నది ఇట్స్ స్టిల్ యువర్ చాయిస్. బికాస్ అగైన్ గాడ్ నేను కంట్రోల్ చేయాలనుకోవట్లేదు, నిన్ను ప్రేమించాడు. ఆలోచించు.